హై వ్యూవర్స్. అణుయుద్ధం 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 దట్ మీన్స్ న్యూక్లియర్ వార్. మామూలుగా రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నాగసాకి మీద అమెరికా వాడు వేస్తున్నాడు. జనరల్గా ఎంతో తీవ్రమైనటువంటి నష్టం వాటికి తప్ప ఎవరు కూడా వేరే దేశం మీద ఈ అణుబాంబులు వేయరన్నమాట. ఇలా ఆ రోజు పెరల్ హార్బర్ మీద రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ వాడు అనవసరంగా గెలుక్కున్నాడు. దాంతో హిరోషిమా నాగసాకి మీద బాంబులు వర్షం కురిపించేసింది ఈ అమెరికా. సో ఈ అణుయుద్ధం అన్నప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ భయపెడుతుంది అదే, నేను కూడా బాంబులు వేస్తాను. అయితే ఈ నేషనల్ కమాండ్ అథారిటీ అని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించేసి ఈ న్యూక్లియర్ వారు చేయాలన్నా ఎవరి మీద న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించాలన్నా వాళ్ళ పర్మిషన్ కావాలి, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఈరోజు వాళ్ళ మీటింగ్ అని చెప్పేసి షహబాజ్ షరీఫ్ పిలుచున్నాడు. అయితే ఇంకా సేపులో మీటింగ్ జరగబోతుందని మీటింగ్ కాల్ ఆఫ్ చేశారు. కారణం ఏంటంటే యుద్ధం అన్నది వద్దు, మూసుకొని కూర్చుందాం, భారత్తో మన వల్ల కాదు అండ్ అన్ని దేశాలు కూడా మనకు నెగిటివ్గానే ఉన్నాయి అని చెప్పేసి. సో వాడు ఆల్మోస్ట్ యుద్ధం ఆపేసినట్టే అండ్ న్యూక్లియర్ వెపన్స్ని బయటికి తీయడు. దెన్ ఇక మనం దోలికి రావాలంటే వాడు భయపడతాడు. ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ అన్నప్పుడు ప్రయోగించిన అణుబాంబు వేశారు. అప్పుడు ఏంటంటే హిరోషిమా నాగసాకి లాంటి ప్రాంతాల్లో వేశారు కదా, అప్పుడు దాని సంగతి చెప్తా. వేల మంది చనిపోయారు. ఆ తర్వాత లక్షల మంది వచ్చేసి ఈ అణుధార్మికత దానికి గురైపోయిన రేడియో యాక్టివిటీ. ఎలా ఏంటి అంటే వన్స్ అది బాంబు పడగానే ఆ స్పాట్లో చనిపోవాలి కొంతమంది, ఆ తర్వాత ఎఫెక్ట్ చనిపోవాలి కొంతమంది. మెయిన్గా మన ఒంటి మీద దుస్తులు ఏవైతే ఉంటాయో దానికి ఈ రేడియో ధార్మిక అనేది మొత్తం కూడా ఉండిపోయింది అనమాట. జాగ్రత్తగా బట్టలు తీసి కవర్ లాంటి దాన్ని పెట్టి క్లోజ్ చేసి ఇంకా దూరంగా పెట్టేయడం కావచ్చు. ఒక 10-20 లోతు అడుగులు గుంత తీసేసి అందులో కప్పెట్టాలి. దానికి కనీసం పిల్లలు కానీ మీరు కానీ జంతువులు కానీ ఏవి కూడా దాన్ని ముట్టుకోకూడదు. ఫస్ట్ ఆ డ్రెస్ తీసి అలా అది నీట్గా శుభ్రంగా స్నానం చేశారు. అండ్ మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండాలి. బాంబులు పడ్డని చెప్పి మీరు అటు ఇటు వెళ్తాం పరిగెట్టారో ఖతం అయిపోతారు. ఎందుకంటే బయట గట్టిగా ఉండిద్ది అది. సో సింపుల్, అణుబాంబులు మన దరిదాపుకు రావు. బట్ నేనేంటంటే పాకిస్తాన్ వాడిది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది జస్ట్ యాడ్ చేస్తున్నాను. మరలా చెప్తున్నా ఏంటంటే దయచేసి గుర్తుంచుకోండి, ఈ అణుబాంబులు అన్న వాటి గురించి భయాందోళన వద్దు. నాకు తెలిసి ఇక మూడో ప్రపంచ యుద్ధం వస్తే తప్ప అణుబాంబులు అన్నవి బయటికి తీరు. మిగతా అన్ని దేశాలు కూడా సైలెంట్గానే ఉంటాయి. ఈ పాకిస్తాన్ కూడా ఆల్మోస్ట్ యుద్ధం కాల్ ఆఫ్ చేసినట్టే. వాళ్ళు నేషనల్ కమాండ్ అథారిటీ వాళ్ళు కూడా వద్దురాబాబు అన్నట్టు చెప్పున్నారు, లేదా వీళ్ళు చెప్పారు మనకు తెలియదు. మొత్తానికి అయితే అణుబాంబులు జోలికి వాళ్ళు పోవట్లేదు. ఒకవేళ అణుబాంబులు వేసినప్పుడు ఎక్కడన్నా కనుక అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఇళ్ళ నుంచి బయటికి రావద్దు. అండ్ ఆ టైంలో మీ ఒంటి మీద డ్రెస్ అయితే దాన్ని జాగ్రత్తగా తీసేసి క్లోజ్ చేసేసి స్నానం అయితే చేసేయండి. ఆ తర్వాత అంత సవ్యంగానే ఉంటుంది. అండ్ శివప్రసాద్ వీస్ ఛానల్లో ఈ ఫర్మెంటెడ్ రైస్ సంబంధించి అద్భుతమైన వీడియో ఒకటి ఇచ్చాను. ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో కూడా వీడియో పెడతాను, ఖచ్చితంగా అయితే చూడండి. శివప్రసాద్ వీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ వీడియో చాలా ఉపయోగపడే వీడియో, ఖచ్చితంగా అందుకైతే షేర్ చేయండి.